మళ్ళీ మార్చేస్తారు. ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు రాధాకృష్ణ గారు. రేపు పొద్దున మళ్ళీ మా ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు, మచ్చ రాకూడదు అని ఈయన ముందుగానే ఎదురోళ్ళ మీద మచ్చేసేస్తాడు. భువనేశ్వర్ గారి తర్వాతనే ఈయనే అనమాట ఆ స్థాయిలో ఫీల్ అయ్యేది. అందుకోసం ఆ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తాడు. అదే అసలు బీజేపీ క్యాడర్కి నచ్చంది. బీజేపీ క్యాడర్కి తెలుగుదేశానికి పొత్తు అనేది ఒకవేళ పెట్టుకున్నా రేపు పొద్దున ఓట్లు రాదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాధాకృష్ణ. తన పిచ్చతనంతో, తన మూర్ఖత్వంతో, రాజకీయ పార్టీల్లో సైకలాజికల్గా పిచ్చతనం వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ పిచ్చదవలు ఏంటంటే పార్టీ కోణంలో నుంచి కాకుండా వాళ్ళ సొంత పైత్యంతో ఆలోచించేసి పిచ్చగా మాట్లాడుతుంటారు అవతల వాళ్ళని, పొత్తులతో ఉన్న వాళ్ళని కూడా అట్లా దూరం అయిపోతుంటారు. ఆ విధంగా కలవు. అట్లాంటి పిచ్చతనం సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో రాధాకృష్ణ ఒకడు. తెలుగుదేశం సైకో మెంటాలిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటువంటి మెంటాలిటీ ఎక్కువ. ఎక్కువగా చెప్పాలంటే ఎన్ఆర్ఐ టీడీపీ బ్యాచ్ లో ఉండేటువంటి సైకాలజీ రాధాకృష్ణలో ఉంటుంది. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దేవుడు, అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా ఆయనే అర్హుడు. అది తప్పించి ఆ స్థాయిడు పొరపాటున ఆంధ్రాలో పుట్టి తప్పు చేశాడు అన్నంతటి ఫీలింగ్ ఉంటుంది. అది కులగజ్జో అది ఒక విచిత్రమైంది. వాడు చదివింది వాళ్ళ అమ్మ బాబుల ఆస్తితో, లేకపోతే వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తిని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుని లేకపోతే అమ్ముకుని వెళ్ళి నారాయణ చైతన్యాలు చదువుకుని వెళ్ళాడు. కానీ అన్నిటికీ నారాయణ చైతన్యాలు కూడా చంద్రబాబు నాయుడు పెట్టించేసి మమ్మల్ని స్థాయికి తెచ్చాడని ఆయన ఫీల్ అవుతాడు. ఇక అంతటి మూర్ఖత్వం ఉండేటువంటి వాళ్ళని మనం మార్చలేము, చదువుకున్న మూర్ఖులు. కానీ అంటే దీని వెనక ఏంటి, దీని వెనక కోణం చూద్దాం. ఇదంతా ఓకే పక్కన పెడితే బీజేపీ అవసరం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు లెక్క, లేదంటే వీళ్ళలో ఉన్న వ్యతిరేకత ఒక వర్గం ఉందని చంద్రబాబు గారికి తెలియజేయడమా? చంద్రబాబు నాయుడు అయితే పక్కాగా భారతీయ జనతా పార్టీ కోసం తహతహలాడతానే ఉన్నాడు పొత్తు కోసం. ఇంకోటి పోస్ట్ పోల్ అలయన్స్ అనేటువంటి తొక్క వీళ్ళు చెప్పేది ఏంది, ఉన్న 25 సీట్లు వాళ్ళకే మద్దతు ఇస్తారు రేపు పొద్దున. అంతే కదా, రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా ఇస్తారు వీళ్ళు, అందులో మొహమాటం ఏం లేదు. కాబట్టి పోస్ట్ పోల్ అలయన్స్ మేము నీకు మద్దతు ఇస్తా అంటే జగన్ ఇవ్వలేదేంటి ఇప్పుడు మద్దతు? అంటే నేను అనేది ఆ రకమైన పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీలో పొత్తును వ్యతిరేకిస్తున్న వారిని కూల్ చేసినట్టు అవుతుందా? అందుకే ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాడు టీడీపీలో పొత్తు వద్దు అంటున్నాడు. ఒక్కని చెప్పండి, బీజేపీతో పొత్తు వద్దు అని అడుగుతున్నటువంటి వాడిని ఒక్కని చూపి